సైనిక దళ్ తిరుపతి జిల్లా నుంచి ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి సెక్రటరియట్లో ఉన్నటువంటి హెల్త్ కమిషనర్ గారిని, హెల్త్ డైరెక్టర్ గారిని కూడా కలిసి ఈరోజు విన్నవించడం జరిగింది. గతంలో డిఎంహెచ్ఓ ఉన్నటువంటి శ్రీహరి గారు ఇప్పటికీ కొనసాగుతూనే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడంతో వారు ఎంక్వైరీ వేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో వాళ్ళు మాకు నోటీస్ పంపించడం జరిగింది, కానీ అతని పట్ల ఏమేమి తప్పులు చేశారని ఈ రోజు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయకపోవడం మాకు ఈ ఎంక్వైరీ పైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాల పైన ఒక టెక్నికల్ కమిటీని వేస్తే అందులో ఒక లాయర్ గారు, ఒక సీనియర్ డాక్టర్ గారు ఇలాంటి వ్యక్తులు పెట్టి కమిటీ వేయడం వల్ల ఆ అవినీతి ఆరోపణలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారి అండదండలతో డాక్టర్ శ్రీహరి గారు ఏది చెప్తే అదే చేయడం జరిగింది. కాబట్టి అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ, అనేక ఛార్జ్ మెమోలు వచ్చినప్పటికీ అతని పైన ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి లేవు. ఈ ఎంక్వైరీ కమిటీలైనా సరే ఒక టెక్నికల్ కమిటీని పెట్టి ఆ కమిటీ ద్వారా వచ్చే అవినీతి ఆరోపణలను నిరూపితమైతే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పేసి సమతా సైనిక దళంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాము. ఈ విషయాన్ని మా సమతా సైనిక దళం రాష్ట్ర కమిటీకి విన్నవించి వారి ద్వారా ఈ సమస్య పరిష్కారాని కోసం ఈ రోజు సెక్రటరీ అందరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా కలవడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే జిల్లా ఉన్నటువంటి అధికారులు, కలెక్టర్ గారు స్పందించి ఈ అవినీతి ఆరోపణల పైన సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి సమతా సైనిక దళంగా మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. అతని పైన కరోనా టైం నుంచి మేము ఫిర్యాదులు ఇస్తున్నా కూడా ఇంతవరకు అతని పైన ఎటువంటి చర్య తీసుకోలేదు. తన పరిధిలో ఉన్న పిహెచ్ సెంటర్లు, హెల్త్ ప్రైమరీ సెంటర్లు ఎక్కడ కూడా ప్రజలకి సరైన వైద్యం లేక ఎంతోమంది చాలా ఇబ్బందులకు గురయ్యి ఆ హెల్త్ సెంటర్లు కూడా మూసేయటం జరిగింది. ఆ వచ్చిన టాబ్లెట్స్ కూడా ఎన్ని ఉన్నాయో, అసలు ఉన్నాయా, సప్లై అవుతుందా లేదనేది కూడా దానిపైన కూడా విచారణ జరపాలని చెప్పని మేము ఆరోగ్య మినిస్టర్ని మేము కోరుచున్నాం. తర్వాత అతని పైన పెండింగ్ ఉన్న మెమోలన్నీ కూడా విచారించి అతని పైన కఠిన చర్య తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం పిహెచ్ సెంటర్లో అందజేయాల్సిందిగా మేము కూడా కలెక్టర్ గారిని కలిసి మేము కూడా ఫిర్యాదు చేయటం జరిగింది. ఆ ఫిర్యాదులో మా దగ్గరుండే ఏమైతే మా దృష్టికి అయితే ఏమైతే వచ్చినాయో అవన్నీ తీసుకొని మేము కలెక్టర్ గారిని కలిసి ఒక వినతి రూపంలో ఇచ్చాము. ఆయన కరోనా టైంలో, శ్రీహరి గారు కరోనా టైంలో ఆక్సిజన్ సరైన టైంలో అందించకపోవటం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 30 మంది పైగా చనిపోవటం జరిగింది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి ఆక్సిజన్ సప్లై చేయటము, వాటి మీద వచ్చిన ఆ ఆరోపణలను కూడా విచారణ జరిపించాలని కలెక్టర్ గారికి వినతి రూపంలో ఇచ్చాము. అలాగే సీఎం గారిని కలిసి ఈరోజు యు శ్రీహరి గారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నాము.